పద్మ అవార్డుల కోసం అని చెప్పేసి పంపిస్తే కేవలం ఒక్కరికి మాత్రమే వచ్చింది. మిగతా నలుగురికి రాలేదు. సో, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి చిన్న చూపు చూస్తుందని రేవంత్ రెడ్డి గారు అనడం అనేది జరిగింది. సో, దానికి కౌంటర్‌గా హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సో, గద్దర్‌కి ఎందుకివ్వాలి? సో, అసలు గద్దర్ చేసిన కృషి ఏంటి? ఒక ఆయన మావోయిస్ట్‌గానో, అలాగే నక్సలైట్‌గా ఎంతో మంది ప్రాణాలను తీశారు. ఎంతో మంది ఏబీవీపీ అలాగే బీజేపీ నేతల యొక్క ప్రాణాలు తీయడంలో కృషి చేశారు. పోలీసులను చంపడంలో కృషి చేశాడు. అక్కడ ముఖ్య పాత్ర పోషించారంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. ఏమన్నాడో ఒకసారి చూద్దాం. చెప్పండి. ఆయన భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మర్డర్ చేసిన వ్యక్తులనే ఎట్టిస్తామేమో పక్కయ్యం. మా కార్యకర్తలు చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడే వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్ ఎట్లిస్తాం? సో ఇక్కడ గద్దర్ పేరు అలాగే మిగతా ఒక నలుగురు పేర్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సో ఇక్కడ బండి సంజయ్ గారు ఏమంటున్నారంటే, మా భారతీయ జనతా పార్టీ అనేక మంది కార్యకర్తల్ని అలాగే పోలీసులని ఎన్కౌంటర్ చేపించింది గద్దర్ కాబట్టి ఆయనకి ఎట్లా ఇస్తాము? ఒక పద్మశ్రీ అవార్డు రావాలంటే దానికి సంబంధించి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఓకే, ఆయన మంచి వ్యక్తి, కాకపోతే పద్మశ్రీకి సరిపోయేంత వ్యక్తి కాదని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఇప్పుడు ఈ టాపిక్ అనేది హాట్ టాపిక్ గా మారడం అనేది కూడా జరిగింది. సో గద్దర్ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పోషించాడు. తెలంగాణ రావడానికి ఎన్నో పాటలు పాడడం అనేది జరిగింది. అలాగే ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి నేతలు, జనసేన పార్టీ కూడా కూటమిలో ఉంది కదా, మరి పవన్ కళ్యాణ్ అయితే చాలా సందర్భాల్లో చెప్పడం అనేది జరిగింది, గద్దర్ పాటలకు నేను ఇప్పటికీ డాన్స్ చేస్తానని చెప్పేసి. అలాగే మోదీ గారు, అంటే గద్దర్ చనిపోయిన తర్వాత మోదీ గారు కూడా ఒక మంచి విలువైన వ్యక్తిని కోల్పోయామంటూ కూడా ట్వీట్ చేయడం అనేది జరిగింది. అలాగే గద్దర్ ఇక్కడ కిషన్ రెడ్డి గారితో కావచ్చు, తర్వాత కొన్ని ఎలక్షన్ సంబంధించిన విషయాల్లో కూడా భారతీయ జనతా పార్టీకి చాలా సందర్భాల్లో వచ్చారు. చాలా సందర్భాల్లో కిషన్ రెడ్డి కూడా తన వంతుగా తను ప్రచారం చేయడం అనేది కూడా జరిగింది ఒకానొక సందర్భంలో. సో ఇక్కడ బండి సంజయ్ కి అలాగే భావజాలం విషయంలో గద్దర్ని వ్యతిరేకించారు తప్పించి ఆయన చేసినటువంటి ఉద్యమాలు పోరాటాల మీద కాదు. సో భావజాలాలు వేరు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ భావజాలం వేరు, గద్దర్ భావజాలం వేరు. భావజాల విషయంలో మాత్రం విషయంలో పద్మశ్రీ అవార్డు ఇవ్వలేదు అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ నేతలు కావచ్చు, తర్వాత ఇతర పార్టీలో నేతలు కావచ్చు, సో ఒక వ్యక్తి పద్మశ్రీ అవార్డు ఇవ్వడానికి ఈ విధంగా మీరు చూస్తారా? తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చేసినటువంటి పోరాటాలు మీకు గుర్తుకు రావట్లేదా? తెలంగాణ కోసం తను ఎన్నో పదవులు ఎన్నో అవార్డులని కాదనుకున్నాడు, అవన్నీ గుర్తుకు రాలేదా అని చెప్పేసి కూడా బండి పైన అంటే విమర్శలు మొదలు పెట్టడం అనేది జరిగింది. సో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగానే పద్మ అవార్డులు ఇస్తారా? ఒకసారి మనం అంటే నరేంద్ర మోదీ గారు పిఎం అయినప్పటి నుంచి చూసుకున్నట్టయితే ఒక ఇడ్లీలు అమ్మే వ్యక్తి, చెట్లు పెంచే వ్యక్తి, అలాగే పారిశుద్ధ కార్మికులకు కూడా పద్మ అవార్డులు ఇవ్వడం అనేది జరిగింది. అలాగే సేవ గుణం ఉన్నటువంటి చాలా మంది నిరుపేదలకు కూడా పద్మ అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. ఒకనొక చిన్న సందర్భం చూసుకున్నట్టయితే ఒక వ్యక్తికి పద్మశ్రీ అవార్డు రావడం అనేది జరిగింది. కాకపోతే నేను అక్కడి వరకు రాలేను, నా దగ్గర ఖర్చులకు కూడా డబ్బులు లేవు. అలాంటి సామాన్యులకు కూడా పద్మశ్రీ అవార్డు రావడం అనేది జరిగింది. మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి పేర్లు కావచ్చు, లేకపోతే భావజాలం విషయంలోనే పక్కన పెట్టిందా, ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అనేది కూడా అంటే మరిన్ని రోజుల్లో తెలుస్తాయి. మరి బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలకి మీరు ఏ విధంగా సమర్థిస్తారు? నిజంగా తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చేసినటువంటి పోరాటాలు మీకు గుర్తుకు రావట్లేదా? తెలంగాణ కోసం తను ఎన్నో పదవులు ఎన్నో అవార్డులని కాదనుకున్నాడు, అవన్నీ గుర్తుకు రాలేదా అని చెప్పేసి కూడా బండి పైన అంటే విమర్శలు మొదలు పెట్టడం అనేది జరిగింది. సో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగానే పద్మ అవార్డులు ఇస్తారా? ఒకసారి మనం అంటే నరేంద్ర మోదీ గారు పిఎం అయినప్పటి నుంచి చూసుకున్నట్టయితే ఒక ఇడ్లీలు అమ్మే వ్యక్తి, చెట్లు పెంచే వ్యక్తి, అలాగే పారిశుద్ధ కార్మికులకు కూడా పద్మ అవార్డులు ఇవ్వడం అనేది జరిగింది. అలాగే సేవ గుణం ఉన్నటువంటి చాలా మంది నిరుపేదలకు కూడా పద్మ అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. ఒకనొక చిన్న సందర్భం చూసుకున్నట్టయితే ఒక వ్యక్తికి పద్మశ్రీ అవార్డు రావడం అనేది జరిగింది. కాకపోతే నేను అక్కడి వరకు రాలేను, నా దగ్గర ఖర్చులకు కూడా డబ్బులు లేవు. అలాంటి సామాన్యులకు కూడా పద్మశ్రీ అవార్డు రావడం అనేది జరిగింది. మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి పేర్లు కావచ్చు, లేకపోతే భావజాలం విషయంలోనే పక్కన పెట్టిందా, ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అనేది కూడా
అంటే మరిన్ని రోజుల్లో తెలుస్తాయి. మరి బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలకి మీరు ఏ విధంగా సమర్థిస్తారు? నిజంగా కేవలం గద్దర్ గారిని భావజాలం చూసి పద్మశ్రీ అవార్డ్ రాలేదా? లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉన్నాయనుకోవచ్చా అనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.